ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ హెచ్చు తగ్గులు ఏం లేకుండా ఒక మార్క్ చేసుకుందాం. అంటే కింద క్లాత్ పైన క్లాత్ ఒకేలా ఉండాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఎంత ఉందో చూద్దాం. పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా కుట్టడానికి టెన్షన్ పడకండి. ఏ సైజ్ అయినా సరే కుట్టేయండి. 30 వచ్చిందండి. 30 + 12 యాడ్ చేసుకోవాలి. ఎంత సైజ్ అయినా సరే మనకు వచ్చిన దానికి 12 ఇంచెస్ యాడ్ చేయాలి ఖర్చుకి. సో దాన్ని 4 పార్ట్స్ చేయాలి. 4 పార్ట్స్ చేస్తే 42 కదండి. 2 పార్ట్స్ చేస్తే 21 వస్తుంది. అండ్ 4 పార్ట్స్ చేస్తే 10.5 వస్తుంది. ఓకేనా? ఇవ్వండి 10.5. ఇక్కడ 10.5 మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి అయితే ఆది బ్లౌజ్లో 3 కొలతలు ఉంటాయి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ పైన కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కిందన ఎక్కువగా సాగదీయకండి, నీట్గా పెట్టుకోండి. 14.5 వచ్చింది. ఈ 14.5 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోండి. దీనికి 3/4 ఇంచ్ కలపాలండి. కొంతమందికి ఇంచెస్ తెలియట్లేవు. 1/4 ఇంచ్ అంటే 3 డాట్స్ అండి. 1/2 ఇంచ్ అంటే ఇగోండి మధ్యలో గీత ఉందా, అది 1/2 ఇంచ్. 3/4 ఇంచ్ అంటే ఇక్కడికి, దాని పక్కన 2 డాట్స్కి 3/4 ఇంచ్. 1 ఇంచ్ అంటే పెద్ద లైన్ అనమాట. సో 3/4 ఇంచ్. 3/4 ఇంచ్ ఎందుకు పెడుతున్నాము? పైన 1/2 ఇంచ్ ఖర్చుకుపోతుంది, కిందన 1/2 ఇంచ్ ఖర్చుకుపోతుంది. టోటల్ ఎంత వచ్చింది? 15.5 వచ్చింది. ఈ 15.5 ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. ఈ లూజు 10.5 అన్నమాట. 10.5 పెట్టుకున్నామా? దీన్ని లైన్ మార్క్ చేసుకున్నాం. ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుందాం. ఎవరికైనా సరే నెక్ లెంత్ అనేది 2.5 అండి. బ్లౌజ్కి మాత్రం ఇది 3 ఇంచెస్. ఎవరికైనా సరే ఇది నెక్ వస్తుంది, ఇది షోల్డర్ లెంత్ 3 ఇంచెస్, ఇది 6. ఎంత పెద్ద సైజ్కైనా సరే ఈ కొలతలు మాత్రం మారవు. ఒకసారి మీరు చెక్ చేసి చూడండి, కుట్టి చూడండి, రాకపోతే అడగండి. 5.5 వచ్చింది కదా, ఇక్కడ 5.5 పెడదాం. ఇక్కడ కూడా క్రాస్ పోకుండా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. స్కేల్తో అయితే కాస్త నీట్గా ఉంటుంది. ఫ్రీ హ్యాండ్తో అయితే ఇటు అటు జరిగిపోతూ ఉంటుంది. ఎంత సీనియర్ అయినా సరే స్కేల్ వాడితే మంచిది. కొత్త వాళ్ళు ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం కర్వ్ స్కేల్ ఉంటుంది, అది యూజ్ చేయండి, వేగా వచ్చేస్తుంది. ఇక్కడ 1.5 తీసుకోవాలండి. 40 కంటే పెద్ద సైజ్ అయితేనే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలి. మిగిలిన ఏ సైజ్కైనా సరే 1.5 తీసుకోండి, సరిపోద్ది. ఇలా కొంచెం కర్వ్ ఇస్తే సరిపోద్ది. ఇలా కొంచెం అనుకుంటూ వస్తే సరిపోద్ది. బ్యాక్ పార్ట్లో 3 కొలతలు అన్నాను కదా, ఇప్పుడు 3వది ఇదే అండి. ఈ బ్లౌజ్కి మధ్యలో, బ్యాక్ పార్ట్ మధ్యలో పట్టుకుంటే ఇది ఎంత ఉందో చూసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత సేమ్ ఎంత ఉందంత గీత గీసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే పైన ఒక 1/4 ఇంచ్ పోతుంది, కిందన ఒక 1/4 ఇంచ్ పోతుంది, కాబట్టి 1/2 ఇంచ్. ఇప్పుడు 2.5కి మార్క్ చేసుకొని లైన్ అయితే కొట్టుకోండి. లైన్ డ్రా చేసాం కదా, వాళ్ళకి ఇప్పుడు ఇందులోనే ఏ షేప్ కావాలన్నా మీరు డ్రా చేసుకోవచ్చు. స్క్వేర్ అయితే ఇలా కట్ చేసేయచ్చు, రౌండ్ అయితే ఇలా కట్ చేయొచ్చు. ఇందులో డిజైన్ కావాలనుకుంటే తిప్పచ్చు. వీళ్ళకైతే రౌండే కావాలని అడిగారు, సో రౌండ్. ఈ రౌండ్ మీరు కరెక్ట్ పెట్టారా లేదా అని తెలియడానికి ఇదిగోండి, ఇక్కడ 2 కుట్లు ఉంటాయి కదా,
ఒక దగ్గర జాయింట్ చేసుకో, ఒక దగ్గర పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేయండి. ఈ పైన 1/2 ఇంచ్ కుట్టుకి ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడ నుంచి ఇలా 1/2 ఇంచ్ వదిలేసి పెట్టుకోండి, ఎందుకంటే కుట్టుకు వెళ్ళిపోద్ది కాబట్టి. ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది. అదే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మిగిలిపోయింది అనుకోండి, కొంచెం రౌండ్ ఎక్కువ తీయండి, ఇలా రౌండ్ ఎక్కువ తీయండి. అదే తక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు లోనకు తగ్గించండి, అంతే. ఓకేనా? మనకి ఇలా తీస్తుంటే రౌండ్ అనేది తెలుస్తుంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. కొత్తవారైతే ఇలాగే కట్ చేసుకోండి, నెక్ పార్ట్ కట్ చేయకండి. బిగినర్స్ అయితే మాత్రం నేను కట్ చేస్తున్నట్టుగానే కట్ చేసుకోండి. అసలు భయపడద్దు, కటింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు తప్పిపోయినా సరే మూడోసారి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి ఇటు సైడ్, ఇటు కార్నర్లో ఫోల్డ్ చేసుకుందాం. 4 ఫోల్డింగ్స్ అన్నమాట. ఎప్పుడు క్లోజెస్ అన్నవి మన వైపే ఉండాలి, మీ సైడే. మీరు ఎటైతే క్లాత్ కట్ చేసుకుంటారో అటు సైడే క్లోజింగ్ అనేది ఉండాలి. ఇది హెచ్చు తగులుపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు బ్లౌజ్ తీసుకున్నారు కదా, ఇక్కడి నుంచి ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. ఈ కుట్టు, షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, కుట్టు వరకు ఎంత ఉంది అన్నది చూసుకోండి ఫస్ట్. వీళ్ళైతే 8.5 ఉంది. ఇప్పుడు దీనికి పైపింగ్ వేస్తే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోద్ది. కింద ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోద్ది, పైన ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోద్ది. ఇప్పుడైతే నేను పైపింగ్ వేయట్లేదండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. కిందన 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఫస్ట్ ఇది కట్ చేసేస్తాను. నేను పైపింగ్ వేయట్లేదు కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇది లోనకి ఫోల్డ్ చేసేస్తాను అన్నమాట. బ్లౌజ్ ఇలా లోనకి ఫోల్డ్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి. 8.5 పెట్టాం కదా ఇక్కడ. మళ్ళీ కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, సో 9 ఇంచెస్ అయింది ఇక్కడ. సేమ్ ఇదే 9 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుందాం. మళ్ళీ సేమ్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం. నుంచి 2.5 ఇంచెస్ డౌన్ తీసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో టైట్గా పట్టుకొని చూడండి, ఎంత ఉందో కొలవండి. 5.5 ఉంది. లేదు అంటే ఇలా టైట్గా పెట్టుకుని ఇలా పెట్టేసుకున్నా సరే అదే వస్తుంది. ఇదిగోండి 5.5 వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ గీత ఉంది కదా, ఇక్కడ కుట్టు ఉంది కదా, అక్కడికి 7.5 7.5 అనేది ఉందండి వాళ్ళకి. 7.5 కాదు 7.5 ఉంది. సో ఇక్కడ 2.5 మార్క్ చేసుకున్నాం కదా కిందకి. ఇక్కడ 7.5 పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుందాం. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టిన తర్వాత ఇప్పుడే అసలైన ప్రాసెస్ హ్యాండ్ కర్వ్ అన్నమాట. ఇక్కడ నుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా 7.5, ఆ 7.5కి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. స్ట్రైట్ లైన్ తీసుకొని ఇది మిడిల్ పార్ట్కి ఇక్కడ పావు ఇంచ్ చూడండి, పావు ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇక్కడ మిడిల్లో పావు ఇంచ్ కిందకి పెట్టుకోండి. దాన్ని ఇలా కలుపుకుంటూ రండి. ఇక్కడ నుంచి స్ట్రైట్, అంతే. సింపుల్గా హ్యాండ్ ప్రాసెస్ అయిపోయింది.
హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత అసలైన పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ టక్స్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా చిన్న టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి. ఓకేనా? మన వైపు పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసి వేసుకుందాం. ఇందాక ఎందుకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవద్దని చెప్పానంటే, ఇది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. బిగినర్స్కి అయితే తెలీదు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు చెప్తూ షేర్ చేస్తాను. అవుట్లైన్ అంతా మార్చేస్తాను. నీట్గా మార్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ కదా షోల్డర్కి, 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ చూడండి, చిన్నది ఇలా ఇందులోకి వెళ్ళిపోతుంది. తీసామా లేదా అన్నట్టు తీయాలి. ఓకేనా? అండ్ ఇప్పుడు నెక్ లూజ్ అండి. ఇది కూడా సేమ్. ఇక్కడ నుంచి మీడియం సైజ్ అంటే 30 సైజ్ వాళ్ళకి 6.5 తీసుకోండి, సరిపోతుంది. 32 అలా ఉందంటే 7 తీసుకోండి. ఓకేనా? చిన్న సైజు 25, 24 అలా అయితే 6 ఇంచెస్ తీసుకోండి. 6, 6.5, 7 ఈ మధ్యలోనే ఫ్రంట్ నెక్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 6.5, ఇక్కడ 6.5, 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోండి. ఎప్పుడైనా ఇక్కడ రౌండ్ చేసుకున్నప్పుడు ఇటు సైడ్ లోతు అన్నది తీయాలి ఫ్రంట్ పార్ట్. అప్పుడైతే అందంగా ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ తీసుకోండి. స్కేల్ ఎందుకే యూజ్ చేయమంటున్నాను, చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్కేల్ యూజ్ చేస్తే. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతుందో చూసుకోండి. మ్యాక్సిమం అందరికీ ఈ లైన్ ఇక్కడికి వచ్చింది కదా, 1/2 ఇంచ్ కుట్టు కోసం ఇక్కడికి అందరికీ ఇక్కడ వరకే వస్తుందండి. ఆ లైన్ వరకు పెట్టుకుంటే సరిపోద్ది. కొంతమందికి ఈ కుట్టు కిందకు వస్తుంది, కొంతమందికి ఈ కుట్టు పైకి వస్తుంది. కానీ ఈ కుట్టు ఇక్కడ లైన్ వరకు తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ వరకు ఎంత ఉందో చూసి పెట్టుకోండి. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కలుపుతాం. చిన్నది ఇలా అంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్. అస్సలు టెన్షన్ పడకండి, నీట్గా కుట్టండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్లోనే అంతా ఉంటుంది. ఆ తర్వాత స్టిచ్చింగ్లో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి, చెప్తాను. క్లాత్ ఎప్పుడు జరపద్దు, కావాలంటే మీరే తిరగండి, కానీ క్లాత్ని మాత్రం తిప్పకండి. నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి, ఎందుకంటే ఇక్కడ టక్స్ పోతాయి కదా. 1 ఇంచ్ ఎక్స్ట్రా అక్కడ పెట్టుకొని ఇలా కట్ చేసేయండి.
చూడండి ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇలా స్ట్రైట్గా కట్ చేసేయండి. ఇప్పుడు షేప్ అనేది ఎలా పెట్టుకోవాలో చెప్తాను. నా సీజర్ కొంచెం బాగాలేదు, దానివల్ల నీట్గా కట్ అవ్వట్లేదు. ఇప్పుడు అందరికీ డాట్సే మెయిన్ హెడేక్ అండి, కానీ నేను నీట్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ నుంచి 2.5కి మార్క్ చేసుకొని మళ్ళీ 2.5కి మార్క్ చేసుకోండి. ఇది కూడా 2.5, అన్నీ 2.5 మార్క్ చేసుకోండి. అలా ఇది మీడియం సైజు. అదే చెస్ట్ కాస్త ఎక్కువ ఉంటే ఒక్క 2.5 పెట్టాం కదా, 3 ఇంచెస్ పెట్టండి సరిపోతుంది. ఇక్కడ మాత్రం ఎవరికైనా 2.5 పెట్టుకోండి, మిడిల్ అనమాట. ఇవి రెండు ఇలా మధ్యలో పెట్టి ఇలా టక్స్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ కుట్టేస్తారు కదా, ఇలా కుట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇలా లాగితే మీకు తెలిసిపోతుంది. అప్పుడు ఇక్కడ ఒక కుట్టేసుకోండి. మనకి ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి. 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అది ఇవ్వండి. డాట్స్ ఎలా వేయాలని అడుగుతారు, ఇలా చిన్న చిన్నది మార్క్ చేసుకొని డాట్స్ వేయండి. ఇది మిడిల్కి మార్క్ చేసుకొని డాట్స్ అనేవి వేసుకోవాలి. ఈ డాట్స్ మాత్రం స్టిచ్చింగ్లోనే ఉంటుందండి, కటింగ్లో కాదు, స్టిచ్చింగ్లోనే మొత్తం ఉంటుంది డాట్స్ వేయడం అనేది. ఇంకా మీకు షోల్డర్ జారుతుందా, అప్పుడు షోల్డర్కి ఇటువైపు చిన్నది ఇలా మార్క్ చేసుకొని, ఇక్కడ ఉంది కదా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడికి వెళ్ళినప్పటికీ కట్ చేసామన్నట్టు కూడా తెలియకూడదు, ఇలా కట్ చేయాలి. అప్పుడు మీకు షోల్డర్ జారకుండా ఉంటుంది. నెక్స్ట్ షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్కి ఎక్కడైనా తీసుకోండి, చిన్న ముక్క మిగులుతుంది కదా, ఆ ముక్క దగ్గర ఇదిగోండి 10.5 కదా వచ్చింది, 10.5 తీసుకోండి. మిగిలిన పర్వాలేదు కానీ తక్కువ అయితే అవ్వకూడదు స్టార్టింగ్లో మాత్రం. ఇక్కడ 4, యాక్చువల్గా అయితే 3.5 సరిపోతుంది, కానీ మీరు కుట్టేటప్పుడు ఎలా కుడతారో తెలియదు కదా, స్టార్టింగ్ టైంలో 4 తీసుకోండి, మిగిలితే లోపలికి ఫోల్డ్ చేసేయచ్చు. ఇక్కడ 3.5 to 4 తీసుకున్నా, 4.5 తీసుకున్నా పర్వాలేదు. 4.5 తీసుకున్నాను, ఇక్కడ 4 తీసుకున్నాను. ఇలా మధ్యలోకి వచ్చేసరికి కర్వ్ రావాలన్నమాట. ఇలా వస్తే సరిపోతుంది. మధ్యలో 3 ఇంచెస్ పెట్టుకోండి, 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇది ఇలా కర్వ్ షేప్ వస్తే సరిపోతుంది. సీజర్ ఎప్పుడు కిందన పడేయకూడదు, సీజర్ కిందన పడేస్తే ఇంక ఇలాగా ఉంటుంది సీజర్ సంగతి. ఇలా ఇంకెక్కడైనా 2 పీసెస్ తీసుకున్నారంటే సరిపోతుంది. అది పెట్టి చూద్దాం, కటింగ్ చేసుకుందాం. ఇది కొత్త టైప్ శారీ అనుకుంటా అండి, కస్టమర్ ఇచ్చారు. కాటన్లో ఇది పట్టు డిజైన్ వచ్చింది, బాగుంది. స్టార్టింగ్ మీరు కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే చూసి కట్ చేయండి. 1కి 2 సార్లు ఆలోచించి కట్ చేయండి. తొందరపడి కట్ చేసారా పోతుంది. కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి మొత్తం. ఇది ఉంచండి, ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి ఇదే వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ డిజైన్ పార్ట్ అనేది హ్యాండ్స్ తీసేద్దాం.
బార్డర్ వచ్చింది కదా హ్యాండ్స్ టైప్. హ్యాండ్స్ ఖర్చు పడేలా ఉంది. ముక్కలు అతకాలంటే చిరాకు వస్తుందండి, కానీ కొన్నిసార్లు తప్పదు. ఎలా వేయాలో ముక్కలు అతకాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకోండి కింద మీద అన్నిటి దగ్గర క్లాత్ ఉందా లేదా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. కట్ చేయండి. కట్ చేసాక క్లాత్ రాదు, సో ముందే చెక్ చేసుకోండి. షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే కటింగ్ అయితే వచ్చేస్తుంది, అయిపోయింది. నా కటింగ్ అయితే మీకు నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను రెస్పాండ్ అవుతాను. నేను కూడా కొత్తగా నేర్చుకున్నప్పుడు చాలా టెన్షన్ పడేదాన్ని, కానీ ఇప్పుడు వేరే వాళ్ళ బ్లౌజులు కూడా కుడుతున్నాను. అంటే మనలో మనకి కాన్ఫిడెన్స్ ఉండడమే ముఖ్యమని నాకు అర్థమైంది. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.